జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేయగా మరికొందరికి నోటీసులు ఇచ్చారు. మద్యం వ్యవహారంలో అప్పటి మంత్రి పాత్ర ఉందని టీడీపీ నేతలు సిట్కు రాసిన లేఖపై ఇప్పుడు రాజకీయ రగడ జరుగుతోంది. ఇంతకీ తెలుగుదేశం నేతలు తమ లెటర్లో ప్రస్తావించిన ఆ మాజీ మంత్రి ఎవరు? లిక్కర్ స్కామ్లో ఆయన రోల్ ఏంటి? ఆన్లైన్ పేమెంట్స్ను పక్కన పెట్టి నగదు చెల్లించేలా చేయడంలో చక్రం తిప్పారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కిక్ బ్యాక్ వ్యవహారం వైసీపీ నేతలను చిక్కుల్లోకి నెడుతోంది. ఇప్పటికే కొందరు జైలుకెళ్లగా మరికొందరు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో చిక్కుల్లో పడ్డారు. మద్యం సరఫరా, అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు చెల్లించేలా చేయడంలో ఈయన కింగ్ పిన్ గా వ్యవహరించారని అంటారు. వేల కోట్లు చేతులు మారిన లిక్కర్ స్కామ్ లో నిందితులను నిగ్గు తేల్చే పనిలో ఉన్న సిట్ అధికారులు జగన్ దగ్గర పనిచేసిన అధికారులు, సలహాదారులకు నోటీసులిచ్చి విచారణకు హాజరవ్వాలని ఆదేశించినా బేఖాతరు చేశారు. సూట్ కేస్ కంపెనీల పేరుతో వేల కోట్లు విదేశాలకు తరలించారన్న సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా రంగంలోకి దిగడంతో మద్యం కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నేతలను గుర్తించి అరెస్టు చేసిన సిట్ వారిచ్చిన సమాచారంతో మిగిలిన వారిపై దృష్టి పెట్టింది. అంతిమ లబ్ధిదారుడిని తేల్చే పనిలో ఉంది. నంద్యాల ఎస్పీవై అగ్రోస్ ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు గత నెలలో అరెస్టు చేశారు. జనాదరణ పొందిన బ్రాండ్లను నిలిపివేసి నాసిరకం సరుకును మార్కెట్లోకి తీసుకురావడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి. లిక్కర్ మంటలు క్రమంగా డోన్ నియోజకవర్గానికి వ్యాపించాయి. జగన్ పాలనలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర ఉందన్నది టీడీపీ నేతల ఆరోపణ. మద్యం సరఫరా, అమ్మకాలకు ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా నగదు చెల్లించేలా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పథకం రూపొందించారని అంటారు. నంద్యాల పారిశ్రామికవేత్తతో కలిసి మద్యం పాలసీ రూపకల్పనలో కుట్రలు చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చి నిందితులపై చర్యలు తీసుకోవాలని డోన్ టీడీపీ నేత మర్రి రమణ సిట్కు లేఖ రాయడంతో బుగ్గనకు భయం పట్టుకుంది. డోన్ మండలం గుమ్మకొండ సర్పంచ్ దశరథ్ రామిరెడ్డి కూడా మద్యం కుంభకోణం మొత్తం బుగ్గన కనుసన్నల్లోనే జరిగిందన్న వాదాన్ని వినిపించారు. లిక్కర్ స్కామ్ లో తన పాత్ర ఉందన్న టీడీపీ నేతల ఆరోపణలపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించకపోయినా అనుచరులు మాత్రం తిప్పికొట్టారు. అవాస్తవాలతో మాజీ మంత్రిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న వాదాన్ని వినిపించారు. మొత్తం మీద లిక్కర్ స్కామ్ సెగ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. టీడీపీ నేత ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని సిట్ అధికారులు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని విచారణకు పిలుస్తారా లేదా అన్నది చూడాలి.